హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారము ఈరోజైతే తెలుసుకుందాం. ఈ వీడియో అయితే తెలుసుకుందాము. విద్య మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారము ఈ వీడియోలో ఈ రోజుకి సంబంధించినటువంటిది తెలుసుకుందాము. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని పేపర్లు అయితే రావడం జరిగింది. సిడిఆర్ఐ అంటే సిఎస్ఆర్ఐ ఐఆర్లో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఈ కింది ఖాళీల కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. చూడండి, మనకి ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఖాళీలు వచ్చేసి 18 ఉన్నాయి. అందులో సైంటిస్టు అండ్ అలాగే మనకి ఈ వెబ్సైట్లో అయితే చూడమని అయితే చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సో మొత్తం కూడా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు మన గ్రూప్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు ఆ లింక్లపై క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలని అక్కడ పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ప్రాజెక్ట్ స్టాఫ్ ఈ ఉద్యోగాలు మనం చూసుకున్నట్టయితే మొత్తం ఖాళీలు వచ్చేసి 17 ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవి కూడా మనకి చివరి తేదీ వచ్చేసి జనవరి 20 అయితే ఉందన్నమాట. సో ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే క్వాలిఫికేషను, ఇక శాలరీ కానీ, ఏజ్ విషయం కానీ, మనం ఏమైనా అమౌంట్ పే చేయాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు మనం గ్రూప్లో అయితే పెడతా ఉంటాం కాబట్టి సో గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక ఎయిమ్స్లో గువాహటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. సో మొత్తం ఖాళీలు 77. అందులో మనకి ప్రొఫెసర్ అండ్ అలాగే అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇక డిపార్ట్మెంట్లో వచ్చేసి అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ ఇవి ఉన్నాయన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 19 అయితే ఉంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సో చూడండి, మొత్తం కూడా వివరిస్తూ ఉంటాము. సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి, అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగం సంబంధించినట్టు అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే చూడండి. ఇక జేఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష షెడ్యూల్ విడుదల 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సో చూద్దాం. సో మనకి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఊరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య, సో కుటుంబ కలహాలతో బలవన్మరణం. సో చూడండి, మనకి నార్మల్గా అందరూ కూడా ప్రతి ఉద్యోగానికి రావడం కోసం ఎంతో కష్టపడతాము. సో కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకోవడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఉద్యోగం కోసమే కదా సో అన్ని రోజులు కష్టపడి చదివింది. మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంతటి కష్టం వచ్చినా సరే, మన ఉద్యోగం ఉన్నా లేకపోయినా సరే, మనము యాజ్ ఏ మనిషిగా మనము నిలదొక్కోగలం కాబట్టి కొంచెం మోటివేట్ అయితే మీకు మీరు చేసుకోండి. ఇలాంటి పనులకైతే మనకు తావివ్వకుండా అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి వర్సిటీకి చెప్పకుండానే కాలేజీ షిఫ్ట్. సో ఉన్న ఫలంగా విద్యా సంవత్సరం మధ్యలో తరలింపు, త్వరలో ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల ఆందోళనలో భువనగిరి. సో ఇదన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనము అంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పుకుందాం మనం. ఇక ఉద్యోగాలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్సీలో మెంటల్ హెల్త్ కౌన్సిలర్, వీటికి ఉద్యోగం స్థానం వచ్చేసి మనకు ఏపీలో ఉంటుందంట. అండ్ అలాగే అర్హత చూసుకున్నట్టయితే సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళైతే అర్హులు. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఎయిమ్స్లో కళ్యాణిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు. సో ఇవి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అప్రెంటిస్షిప్ సంబంధించి దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే సికింద్రాబాద్ రైల్వేలో ఇన్ని ఉద్యోగాలకి వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఇది అప్రెంటిస్ అన్నమాట. సో అప్రెంటిస్షిప్, సో నాటి జాబ్స్ ఇవి. అండ్ మెకానిక్స్ అండ్ అలాగే ఇక చాలా ఉన్నాయి ఐటీఐకి సంబంధించినటువంటి. సో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్స్ అని చెప్పేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో మనకు మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీకు పూర్తి వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది వీటికి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్లు అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బడ్డింగ్ మార్ నర్సరీ అంట అండ్ అడోబ్ ఫోటోషాప్ వచ్చి ఉండాలి. స్టైఫండ్ వచ్చేసి మనకి 2000 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 24 తారీఖు అంట మరి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఆర్కిటెక్చరు సంస్థ వచ్చేసి స్పేషియో టెక్టోనిక్స్. ఇక రావాల్సినటువంటి ఆటోక్యాడ్, గూగుల్ స్కెచ్ ఆఫ్, రినో వస్తే మీకు 5000 రూపాయలు అయితే ఇచ్చి వాళ్ళు మీ దగ్గర వర్క్ అయితే చేయించుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇందులో క్యాడ్బీ టెక్ సంస్థ వాళ్ళు తీసుకుంటారంట. సో నైపుణ్యాలు వచ్చేసి మనకి డేటాబేస్ టెస్టింగ్
అండ్ అలాగే మాన్యువల్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వచ్చి ఉండాలి. స్టైఫండ్ వాళ్ళు 10,000 ఇస్తారంట. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ టాలెంట్ అక్విజిషన్, సో పీపుల్స్ ఎక్స్ వెంచర్స్ వాళ్ళు ఈ సంస్థ వాళ్ళు చేస్తున్నారు. సో ఇందులో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ రిక్రూట్మెంట్ చేయడానికి వస్తే మీకు 8,000 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్. ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్సెస్, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. సూడో 24 లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వీటిని నిర్వహిస్తున్నారు. అండ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ వచ్చి ఉంటే మీకు 5,000 రూపాయల స్టైఫండ్తో అయితే వాళ్ళు మీతో వర్క్ అయితే చేయించుకుంటారు. ఈ విధంగా అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, వీటి గురించి పూర్తి వివరణ కావాలని అనుకుంటే సో ఈ వీడియో కింద కామెంట్ రూపాయల వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీరు చెప్తే అండ్ మీరు కామెంట్ చేస్తే సో మీకోసం వచ్చేసి వీటిని లోతుగా అంటే డెప్త్గా, ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో ఈ విధంగా ఇచ్చారు కదా, సో డెప్త్గా వీటిని రీసెర్చ్ చేసి జెన్యున్గా ఉన్నటువంటి ఏవైనా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అందరికీ యూజ్ అయ్యేటువంటి ఉంటే సో వాటికి సంబంధించి సపరేట్ ఒక వీడియోతో చేయడం జరుగుతూ ఉంటుంది మీ ఆసక్తిని బట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే బాత్రూంలో విద్యార్థినుల దృశ్యాల చిత్రీకరణ. సో ఇవి చాలా మటుకు జరుగుతూ ఉన్నాయండి. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా కెమెరాలకు సంబంధించి, ఓకే, సీసీ ఫుటేజీలకు సంబంధించి సో కనుగొనేటటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియోలు చాలా ఉన్నాయి. సో యూట్యూబ్లో చూసుకోవచ్చు, లేదంటే నార్మల్గా గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అంటే నార్మల్గా ఒక కెమెరాని దాచిపెడితే ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేది విషయాలపైన మీరు అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇలాంటి బారిన పడకుండా ఉండాలంటే. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే 22 నుంచి జేఈ మెయిన్ పరీక్ష, 1 పరీక్షలు అంటే పేపర్ 1 పరీక్షలు అమలు, అండ్ 30న పేపర్ 2 పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే సో చూద్దాం. అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతలు, నిరంతర తనిఖీలతో పాటు రాత్రి బస చేయాలి, ప్రభుత్వం ఆదేశాలు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల, కేజీబీయూల ప్రభుత్వ పాఠశాలలో, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యా మౌలిక సదుపాయాలు, పరిపాలన తీరుపై పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లా అదనపు కలెక్టర్లు అప్పగించిందంట. సో వాటిని నిరంతరం పర్యవేక్షించాలని మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇదే అన్నమాట ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఏవైతే మన విద్య మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి అన్ని న్యూస్ పేపర్లు అయితే చూసాం. పెద్ద ఏం రాలేదు ఈరోజు. విద్య మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోకి అయితే గ్రూప్స్ లింక్ అయితే పెట్టాము, ఖచ్చితంగా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ వీలైతే వాట్సాప్, అండ్ అలాగే టెలిగ్రామ్ వీలైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ అలాగే వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్ కానీ మేము అందులో పెడతా ఉంటాం కాబట్టి సో మిస్ అవ్వకుండా మీరు జాయిన్ అయితే అయిపోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. సో ఇది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.